మాకు ముఖ్యంగా వడాల రాజిరెడ్డి, సూదుల నరేష్ రెడ్డి, తోకల నరసింహారెడ్డి, కన్నారావుపేట శివరెడ్డి వీళ్ళ ద్వారా మాకు చాలా ప్రాణహాని ఉన్నది. వీళ్ళు రాజకీయ బలంతో మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అసలే న్యాయం జరగకుండా చూస్తున్నారు. ఎప్పటికైనా చంపుదామని, ఎప్పుడు బయట దొరికితే చంపుదామని చెప్పేసి అంటూ అది చూస్తున్నారు. ఇంకో 2 సంవత్సరాల తర్వాత అయినా 10 సంవత్సరాల తర్వాత అయినా కూడా మమ్మల్ని చంపుదామనే ప్లాన్తోనే ఇంకా ఉన్నారు. మెయిన్గానైతే వడాల రాజిరెడ్డి, సూదుల నరేష్ రెడ్డి, మన దుగ్గొండి మాజీ సర్పంచ్ తోకల నరసింహారెడ్డి, ఇంకా కన్నారావుపేట శివారెడ్డి వీళ్ళు మొత్తం రాజకీయ బలంతో అసలే మాకు ఎక్కడికి పోయినా న్యాయం జరగకుండా చూస్తున్నారు. మమ్మల్ని ఎక్కడికి పోయినా కానీ చంపుదామనే చూస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పల్లమైన మనరాజ్. నేను పత్తిపక్క గ్రామస్తుడిని. గత నెల 24న నేను ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నాం. ఎర్రగట్టుగుట్ట చట్టబద్ధంగానే మ్యారేజ్ చేసుకున్నాం. ఈ అమ్మాయి పేరు వడాల నితీష, వీళ్ళ నాన్న పేరు వడాల రాజిరెడ్డి. వీళ్ళ ఇంట్లో తెలిసినాక వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే మేము బయటికి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాక మా పరిధిలో ఉన్న షాంపేట స్టేషన్కి వెళ్ళినాక మా షాంపేట సిఐఎస్ఐ గారు వీళ్ళ పేరెంట్స్ని మా పేరెంట్స్ని పిలిచి ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చేసి మాకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చినాక వీళ్ళ పేరెంట్స్ వల్ల మా పేరెంట్స్ వల్ల ఎవరికి ఏ ఇబ్బంది ఉండదని చెప్పేసి అందరినీ పంపించేశారు. ఎటోళ్ళంటే పంపించేశారు. నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి నేను హైదరాబాద్కి వెళ్ళే సమయంలో, నా జాబ్ కోసం వెళ్ళే సమయంలో ఒక 2 రోజులు మా బాబాయ్ వాళ్ళ ఇంటికి చుట్టం చూపుగా వెళ్ళినందుకు వీళ్ళ పేరెంట్స్ అక్కడికి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడికి వచ్చి మా పిన్ని వాళ్ళని, మా బాబాయ్ వాళ్ళని, మా చెల్లె వాళ్ళని అందరినీ చాలా దారుణంగా కొట్టారు. ఇంటి మీదకి వచ్చి పెట్రోల్ పోసి అండ పెడతామని చెప్పారు. మా పిన్నిని కూడా చాలా దారుణంగా కొట్టారు. తల బలిగిపోయింది. ఇంకా కత్తులతో, వాటితో, కర్రలతో, రాళ్లతో ఇంటి మీదకి వచ్చేసారు. నన్ను కూడా ఎప్పటికైనా చంపడమే అదని చెప్పేసి బెదిరించారు. తర్వాత దగ్గరలో ఉన్న నల్లవెల్లి స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ చేసాము. కంప్లైంట్ చేస్తే వీళ్ళ పేరెంట్స్ని పిలిచారు. వీళ్ళ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తుండే వీళ్ళ పేరెంట్స్ అందరూ మా మీద దాడి చేశారు. నాకు అక్కడ మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా నన్ను మొత్తం తీసుకొని వెళ్ళి చంపేద్దామన్న ప్లాన్తో మా విలేజ్ వాళ్ళందరినీ మా డాడీ వాళ్ళు తీసుకొని వచ్చి నన్ను మొత్తానికి అసలు నన్ను కింద ఉండనివ్వకుండా మొత్తం నా బాడీ హెడ్ నుంచి వెళ్ళి కాళ్ళు వరకు అందరు నన్ను పట్టుకొని అట్లనే తీసుకొని వెళ్తుంటే పోలీస్ వాళ్ళు ఆపడం వల్ల ఆగాను. కానీ లేకపోతే నన్ను ఆన్ ద స్పాట్లో అప్పుడే చంపేసే వాళ్ళు తీసుకొని వెళ్ళి. చాలా దారుణంగా అంటే దారుణంగా ఉంటారు. మొత్తం డ్రెస్సెస్ చినిగిపోయి మొత్తం బాడీ మొత్తం బ్లడ్స్తో ఉండిపోయింది. మేము ఏ స్టేషన్కి వెళ్ళినా కానీ మాకైతే న్యాయం జరగట్లేదు. మా షాంపేట స్టేషన్కి వెళ్ళినాం, అక్కడ న్యాయం జరగలేదు. ఇక్కడ నల్లవెల్లి స్టేషన్కి వచ్చినా ఇక్కడ న్యాయం జరగలేదు. ఇప్పుడు ఇవాళ మమ్మల్ని వదిలేసినట్టే ఉంటున్నారు కానీ మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో కూడా మాకేం కాదన్న గ్యారంటీ మాకు ఎవరు ఇవ్వట్లేదు. మాకు మా నాన్న వల్ల మా బావ నరేష్ రెడ్డి, దుగ్గొండి మాజీ సర్పంచ్ తోకల నరసింహారెడ్డి, ఆరపల్లె బుచ్చిరెడ్డి, ఇంకా కన్నారావుపేట శివారెడ్డి, ఇంకా వీళ్ళ సైడ్ ఉన్న వీళ్ళ బావ చాలా మంది మాకు ఏం న్యాయం జరగకుండా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చాలా మంది మాకు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని స్టేషన్లు తిరిగినా కూడా మాకు ఏం న్యాయం జరగకుండా చూస్తున్నారు. వీళ్ళ వల్లనే మాకు చాలా ప్రాణహాని ఉన్నది. రేపటి రోజున మాకు ఏమైనా కూడా అది వీళ్ళ వల్లనే. మెయిన్గా చెప్పాల్సింది ఏంటిది అని అంటే మాకు ఇక్కడ ఏమైనా న్యాయం జరగకపోవడానికి కారణం వీళ్ళ నాన్న వడాల రాజిరెడ్డి, దుగ్గొండి మాజీ సర్పంచి తోకల నరసింహారెడ్డి, ఇంకా వీళ్ళ బావ సూదుల నరేష్ రెడ్డి, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళు మాత్రం ఖచ్చితంగా వీళ్ళ వల్ల ఖచ్చితంగా మాకు అయితే ప్రాణహాని ఉన్నది. నన్ను పోలీస్ స్టేషన్లోనే అందరి ముందు చంపుదామని బెదిరించాలంటే వాళ్ళు ఎంతగానో తెగించి ఉంటారో మీరే అర్థం చేసుకోవాలండి. నల్లవెల్లి స్టేషన్లో అందరు చూస్తుండగానే, నల్లవెల్లి గేట్ లోపల స్టేషన్ లోపలనే అందరు చూస్తుండగానే మా మీద దాడి చేసిర్రు. మా అందరి మీద దాడి చేసిర్రు. మా వాళ్ళందరికీ మొత్తం బట్టలు చేసి రక్తాలు మొత్తం కారుతున్నాయి. ఇంత జరిగినాక కూడా మాకు న్యాయం జరగకుండా ఇప్పుడు మేము ఇట్లున్నాం.
ఇక మీద మాత్రం మాకు న్యాయం జరగకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ 2-3 రోజులలో సూసైడ్ చేసుకొని మా చావుకు మాత్రం వీళ్ళే ఇప్పుడు మేము చెప్పిన వారే కారణం. మేము ఖచ్చితంగా సూసైడ్ చేసుకొని చనిపోతాం ఈ 2 రోజుల్లో. వీళ్ళకి మాత్రం ఇప్పుడు చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద, లేకపోతే మాత్రం సూసైడ్ చేసుకొని చనిపోతాం. థ్యాంక్స్ అండి. అటు లే నవ్వుతాను.